నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేశారు. 26 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి 3,58,306 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,45,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 4,05,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 584.1 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేశారు. 26 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి 3,58,306 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. గత వారం రోజులుగా కూడా 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. అయితే ఈ సీజన్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను 3వసారి ఎత్తడం జరిగింది. ఈ 3 సార్లలో కూడా 26 గేట్లను కూడా మూడు సార్లు కూడా 26 గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత నెల జూలై నెల 29నే క్రస్ట్ గేట్లను మొదటిసారి ఎత్తడం జరిగింది. ఆ రోజు కూడా మొత్తం ప్రాజెక్టు 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో 5 రోజుల పాటు కొనసాగినటువంటి 26 క్రస్ట్ గేట్ల నీటి విడుదల తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పెరగడంతో మొదటగా 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు ఇన్ఫ్లో పెరుగుతుండటంతో మొత్తం టోటల్ గా 26 గేట్లు ఉన్నటువంటి ప్రాజెక్టును 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నాం. మధ్యలో మళ్ళీ వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో క్రస్ట్ గేట్లను సగానికి క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వరద ప్రవాహం పెరగడంతో కంటిన్యూగా గత వారం రోజులుగా కూడా కంటిన్యూగా 4 లక్షలకు పైగా క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుండటంతో 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం 4,05,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుండగా అదే స్థాయిలో 4,05,000 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కుడి కాలువకు సంబంధించి 9,000 క్యూసెక్లకు పైగా విడుదల చేస్తున్నారు. ఇటు ఎడమ కాలువకు సంబంధించి 6,000లకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా కూడా వరద ప్రవాహం వస్తుండటంతో డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా కూడా ఎక్కువ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలోనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరింత పెరిగితే మాత్రం ఎత్తును కూడా గేట్ల ఏదైతే క్రస్ట్ గేట్లను మరింత ఎత్తుకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే 2009లో భారీ వరద ప్రవాహం రావడం జరిగింది. దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో క్రస్ట్ గేట్లను 30 ఫీట్ల ఎత్తుకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 4,90,000 వరకు కూడా మొన్నటి వరకు కూడా ఇన్ఫ్లో రావడం జరిగింది. ప్రస్తుతం 4,05,000 క్యూసెక్లు వరద ప్రవాహంలో అదే స్థాయిలో కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 590 అడుగులకు గాను ప్రస్తుతం 583.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎగువ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి నీటి నిలువను కూడా తగ్గిస్తున్నారు అధికారులు. ఒకేసారి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్యామ్ కు కూడా ప్రమాదం ఉంటుందనే కారణంతో నీటిని నిల్వను తగ్గిస్తూ వచ్చేటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 590 అడుగుల నీటి మట్టానికి గాను 583 అడుగులకు ప్రస్తుతం అయితే 583 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇక నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి మాత్రం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 294 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం తగ్గితే మాత్రం ఇక్కడ గేట్లు కూడా క్లోజ్ చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు.
ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను భారీ వరద నేపథ్యంలో ఎత్తిన నేపథ్యంలో ఈ రోజు వీకెండ్ కావడంతో పర్యాటకులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందనేది కూడా దాంతో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలోనే ఉన్న ఈ సీజన్ లోనే ఏదైతే క్రస్ట్ గేట్ల ఎత్తిన సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక పర్యాటకుడు డ్యామ్ పై నుంచి సెల్ఫీ దిగుతూ కింద పడిన సంఘటన ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆ వైపుగా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. డ్యామ్ పైన ఏదైతే డ్యామ్ పైకి ఎవరిని అనుమతించడం లేదు కాబట్టి కింది వైపే క్రస్ట్ గేట్ల కింది వైపు నుంచే ఆ దృశ్యాలను చూడాల్సి ఉంటుంది కాబట్టి అక్కడనే పర్యాటకుల తాకిడి ఉంటుంది కాబట్టి వాహనాల నిలుపుదలకు సంబంధించి కూడా కొన్ని ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ సీజన్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను టోటల్ గా 26 ఉన్నటువంటి క్రస్ట్ గేట్లను ఎత్తడం అనేది మూడోసారి జరిగింది కాబట్టి రేపు కూడా ఆదివారం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఎక్కువ కూడా పర్యాటకులు వచ్చే నేపథ్యం ఉంది కాబట్టి పర్యాటకుల తాకిడి పెరిగితే అక్కడ బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇటు డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఎక్కువ వరద ప్రవాహం కిందికి వెళ్తుంది కాబట్టి పరివాహకానికి సంబంధించి కూడా కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఇటు దిగువకు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ వరద ప్రవాహం పోతుంది కాబట్టి అంతా కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానీ.